వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బళ్ళారి ఎమ్మెల్యే ఫోటోషూట్ జరుగుతుంటే అసలు ఆ వ్యవస్థ ఉన్నట్ట, పోలీసులు ఏం చేస్తున్నారు, విజిలెన్స్ ఏం చేస్తుంది. అట్లాగే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బయట మహాద్వారం గుండా వెళ్ళాలి అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవపడి నానా బూతులు నానా హంగామా చేసినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతోంది. అదే కాదు, గోశాల నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాల నిర్వహణలో ఎప్పుడూ కూడా లేదు. చరిత్రలో, స్వామివారి చరిత్రలో దాదాపుగా 191 ఆవులు మరణించడం అనేది ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఆ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూసినటువంటి పరిస్థితి చూసాం. కానీ తర్వాత దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈ గోశాల నిర్వహణ కష్టమైపోతుంది, ప్రైవేటు వ్యక్తులకు ఇద్దామా అని చెప్పని చర్చించినటువంటి అంశాన్ని కూడా చూస్తాం. అంటే మేము ముందు నుంచి చెప్తున్నటువంటి అది నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయపరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి కాదు, 12/4/25 వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములందరూ కూడా స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళటానికి వెళ్తే అక్కడ పరిపాలన సరిగా లేక, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేక, గేటుకు తాళాలు వేయటం మూలంగా స్వామివారికి టైంకి జరగాల్సినటువంటి నైవేద్యం 15 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఇంతటి అపచారం ఎప్పుడైనా జరుగుతుందా? ఏ టైంకి ఆ టైం జరగాల్సినటువంటి కార్యక్రమం. కొంతమంది భక్తులైతే అక్కడ అసలు వ్యవస్థ ఉందా లేదా అన్నట్టు చెప్పులేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాగా మేము మీకు మళ్ళీ ఏ రోజు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేసి దైవాన్ని, హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం 18 నెలలుగా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. మీ వైఫల్యాలన్నీ కొట్టొస్తా ఉన్నాయి. మీ దేవాదాయ శాఖ వైఫల్యము, మీ అధికారుల వైఫల్యము నేను ఈ సందర్భంగా చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, అసలు సుప్రీంకోర్టే చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవద్దు అని చెప్పి అక్షింతలేసింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్లేదు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు ముద్దు రద్దు చేయాలి. దేవుడి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక సిట్టు వేసి రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణులతో మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అట్లాగే కాశీనాయన క్షేత్రం, దివ్యక్షేత్రం, చాలా మహిమగలనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో గోశాల కానీ, అన్నదాన సత్రాలు కానీ, భక్తులు ఉండేటటువంటి సత్రాలు కానీ, వీటన్నిటినీ కూడా టైగర్ రిజర్వ్ జోన్లో ఉంది అని చెప్పని ఎవరికి చెప్పకుండా మొత్తం కూలగొట్టేశారు, నేలమట్టం చేశారు. ఇదేనా మీకు బుల్డోజర్లతో చేసినటువంటి పరిస్థితి? ఇదేనా మీకు మీ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఉన్నటువంటి గౌరవం? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఉత్తరం రాసి, ఏదైతే కాశీనాయన క్షేత్రంలో అటవీలో మీరు వచ్చారని అనుకుంటున్నారో దాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి ఉత్తరం రాసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే
టిటిడి శ్రీవారి భక్తుల్ని జనసేనకు సంబంధించినటువంటి ఒక కొత్త పవన్ కళ్యాణ్ అని చెప్పని లెటర్లు డూప్లికేట్ దొంగ లెటర్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేనా మీ పార్టీ హిందూ ధర్మం పట్ల ఉండేటటువంటి వ్యవహారం? కాబట్టి పరకామణి చోరీలో ఆ రోజు నూతనమైనటువంటి బిల్డింగ్ నిర్మించి నూతనమైనటువంటి హంగులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అందులో జరిగినటువంటి లోటుపాట్లని గమనించి ఒకరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ మాజీ ఏవిఎస్ సతీష్ మృతికి ఎవరు కారకులు? ఈ ప్రభుత్వం యొక్క వేధింపులు కాదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాగా ఒకటి కాదనమాట, అనేక రకాలుగా ప్రతి జంక్షన్లోనూ ప్రతి అంశంలోనూ ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నాశనం చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ దేవాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి వచ్చి చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ నిర్వహణ అనేది ఎంత అధ్వానంగా తయారైందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలా ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, కాశీనాయన క్షేత్రం ఆ రకంగానే చేశారు. అలాగే సింహాచలంలో ఏం జరిగింది? సింహాచలంలో 1/5/25 గోడ కూలి 7 సజీవ సమాధి అయితే దానికి ఎవరినన్నా బాధ్యుల్ని చేశారా? ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా? పరవడి దినాన్న అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మీ టెంపుల్లో మీ పర్యవేక్షణ లోపంతో మీ చేతకానితనంతో 1/5/25 చనిపోతే దీనికి ఎవరు జవాబుదారీతనం అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే 29/5/25 అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలంలో అసలు పుణ్యక్షేత్రాల్లో లేవు. అక్కడ అజాపజా ఉండే పరిస్థితి లేదు. సిగరెట్లు కాల్చడము, బిర్యానీలు తింటాము, కోడిగుడ్లు తీసుకొచ్చి తింటాము. అక్కడ శ్రీశైలం శివారు ప్రాంతాల్లో అయితే పేకాట ఆడుకోవటము. ఏంటి మీ పుణ్యక్షేత్రాలని మీరు సర్వనాశనం చేశారా చేయలేదా? పైగా మీ కూటమి ఎమ్మెల్యేనే శ్రీశైలంలో అటవీ శాఖ పుణ్యక్షేత్రంలో తప్పతాగి అటవీ క్షేత్రంలోనే అటవీ సిబ్బంది మీద దాడులు. ఇదేనా మీ హిందూ ధర్మం సనాతన ధర్మం అని చెప్పని ప్రజలకి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తారే? 18/5/2025 శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం కళింగపట్నంలో అద్దేపల్లిపేటలో కోదండ రామాలయం ఘోర అపచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు యొక్క విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడమే కాదు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పిల్లన గ్రోవి కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఎరగొట్టేసి పక్కన పడేశారు. అసలు ఇంతకీ ఆ విషయం ఏమైందో కూడా దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. 2/11/25 కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి రోజున ఏం జరిగిందండి? కార్తీక ఏకాదశి రోజున అంతమంది వస్తారని తెలిసి ముందస్తు సమాచారం లేకుండా, ఇంటెలిజెన్స్ లేకుండా, పోలీస్ బందోబస్తు లేకుండా వేల మంది ఆ టెంపుల్లోకి వెళ్తే దాదాపుగా 9 మంది చనిపోయారు. 9 మంది తొక్కిసలాట్లో చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగి వస్తామా లేదో, గుడికి వెళ్తే దేవుడు కనబడతాడో లేదో కానీ మరణం మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది అనే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థ తయారైంది. అలాగే పక్కనే ఉన్నటువంటి శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతే, నక్షత్ర తాబేళ్లు సరైనటువంటి నిర్వహణ లేక పోస్ట్ మార్టం చేయకుండా
ఆగమేఘాల మీద ఈవో గారి ఆఫీస్ వెనకాల వాటిని తగలబెట్టడం జరిగింది. ఇదేనా మీ యొక్క పరిపాలన? మీ పరిపాలనకి ఇవన్నీ కూడా మచ్చుతునకలు. హిందూ ధర్మంలో మీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి విషయాలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే శ్రీరాముడు యొక్క తల నరికినటువంటి వ్యక్తికి ఈ ప్రభుత్వం నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చారా, ఇవ్వలేదా? విగ్రహం పగలగొట్టినటువంటి వాళ్ళు, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలని చేస్తామంటే దీన్ని ఏం చెప్పాలి? ఈ ప్రభుత్వం హిందూ ధర్మానికి 2025 సంవత్సరం 24 సంవత్సరం ఎంతటి స్థితికి దిగజార్చాయనంటే ఇవన్నీ కూడా ఉదాహరణలు. ఈ ఉదాహరణలతోనే నేను మీ అందరి ముందు పెట్టాలి అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. తొక్కిసలాట్లు టీటీడీ దాంట్లో కూడా అంతే. బైరాగి పట్టడి దగ్గర వైకుంఠ ఏకాదశి రోజున పోయిన సంవత్సరం దాదాపుగా 6 మంది మరణించారు. అక్కడ ఎవరైతే కారకులో, ఎవరైతే పోలీసుల యొక్క వైఫల్యం ఉందో, ఎవరైతే పోలీసులు సరిగా పనిచేయలేదో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో వేశారు. మన డిసెంబర్ 24, 25 తారీఖుల్లో కూడా మళ్ళీ తొక్కిసలాట జరుగుతోంది. అంటే ఏంటి? అధికారుల మీద చర్యలు లేవు, మీకు అనుకూలంగా పనిచేసేటటువంటి అధికారుల మీద చర్యలు లేవు అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది, కనబడతా ఉంది. దీంతోపాటు సదావర్తి భూములు మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున సదావర్తి భూములు ఆ వేద పారాయణ కోసం, వేద పండితుల యొక్క పోషణ కోసం, దానికి సంబంధించినటువంటి పూర్వీకులు సదావర్తికి ఇచ్చినటువంటి భూముల్ని దాన్ని అన్యాక్రాంతం చేయాలి అని అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్లి నానా ఇది చేయబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం. దీంతోపాటు హుండీలకు కూడా ఈ ప్రభుత్వంలో భక్తులు వేసినటువంటి కానుకలకి భద్రత లేదు. ఎందుకంటున్నామంటే అహోబిలంలో దాదాపుగా 20 లక్షల రూపాయలు ఆ హుండీలకు సంబంధించినటువంటి భక్తులు వేసినటువంటి కానుకల్ని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకా మనుషులు కైంకర్యం చేస్తే దాని కనీసం కేసు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా లేకుండా ఆ దేవాలయాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయి ఆ దేవాలయాల్లో వాళ్ళు చెప్పిందే అనేక రకాలైనటువంటి టెండర్స్లో వాళ్ళు జొరబడి ఇష్టానుసారంగా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. దీంతోపాటు మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి చిన్న తిరుపతిగా, కోనసీమ వెంకటేశ్వర స్వామిగా అందరూ కూడా అక్కడ మాట్లాడుకుంటారు, దైవ దర్శనానికి వెళ్తారు, మొక్కుకుంటారు, వారాల పాటు తిరుగుతారు. అక్కడ 19, 11, 25న వాడపల్లి వెంకన్న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు అనే అతను, ఈయనెవరంటే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ యొక్క రికమెండేషన్స్తో ఆ హుండీ లెక్కింపులోకి వచ్చినటువంటి వ్యక్తి. అతని మీద డబ్బులు దొంగిలిస్తూ ఉంటే హుండీకి సంబంధించినటువంటి లెక్కింపుల్లో పాల్గొని పట్టుకున్నారు, ఎఫ్ఐఆర్ కట్టారు. దీని మీద ఏమీ మాట్లాడరు, ఏమీ గమ్మనుంటారు. ఇట్లాంటి పరిస్థితులు ఏ రకంగా? హుండీలకి భద్రత లేదు, ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్క దేవాలయానికి సంబంధించినటువంటి సంఘటనలు జరగకుండా, మనుషులు చనిపోకుండా, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకుండా, భక్తులకి సరైనటువంటి ప్రసాదాలు అందించకుండా, భక్తులకి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా, భక్తుల యొక్క ప్రాణాలని కాపాడకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ, అట్లాగే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
ఈ రకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే నేను ఊరికే చెప్పట్లేదు. దేవాలయ భూములు ప్రాణాలు పోతున్నాయి. దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఒక గుడికి పెద్దలు ఎందుకు ఇస్తారు భూములు? అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల కోసం, అక్కడ ఉన్నటువంటి అన్నదానం కోసం, అలాగే అక్కడ ఉన్నటువంటి వేద పండితుల యొక్క పోషణ కోసం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇస్తా ఉంటే ఈ మధ్య ఒక జీవో ఇష్యూ చేశారు. ఏమని? దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అర్బన్లో కొంచెం విలువ కలిగినటువంటి భూములు టెండర్ లేకుండా, లేకపోతే ప్రొసీజర్ని వైలేట్ చేస్తూ ప్రభుత్వం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకునే విధంగా ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది ధర్మమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ ద్వారా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్లో ఎవరైనా ఉంటే అన్యాక్రాంతం కాకుండా చేసేటటువంటి బాధ్యత, హక్కు కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలం. ఈరోజు మేము అనవసరమైన విషయాలు మాట్లాడట్లా. ప్రతిదీ కూడా డేట్తో సహా, ప్రతిదీ కూడా ఆధారాలతో సహా చెప్తున్నాం. ఇక చూస్తే నిన్న జరిగిందండి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో, రాష్ట్రంలో రెండో దేవస్థానంగా ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానంలో 70,000 మంది భక్తులు ఉన్నటువంటి సమయంలో 3-4 గంటలు కరెంటు లేకుండా పోయింది అని అంటే దాన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వంని ఏమని తిట్టాలి అని చెప్పని అడుగుతా ఉన్నాను. బాధ్యత లేదా? 70,000 మంది భక్తులు ఉన్నారే, కిటకిటలాడిపోతున్నారే, కరెంటు లేదే. మీ ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఇద్దరికి మీకు కోయిలేషన్ లేదా? మీ ఇద్దరికి మాట్లాడుకునే పరిస్థితి లేదా? పవర్ కట్ ఇచ్చేంత వరకు అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. దేవాలయాల పట్ల ఒక ఇష్యూ, ఒక అర్చకుడు నిన్న, చాలామంది అర్చకులకి ఇబ్బంది కలుగుతుంది ఈ ప్రభుత్వంలో. అనంతపురం సింగనమలలో కలెక్టరేట్ వద్ద ఫుట్పాత్ మీద ఒక అర్చకుడు దీక్ష చేస్తా ఉన్నాడు. 150 సంవత్సరాల నుంచి ఆ గుడిలో ఉండి బిఈ శ్రీరమణ అనే వ్యక్తి, ఆయన 150 సంవత్సరాల నుంచి వంశపారంపర్యంగా ఆ గుడి వాళ్ళ కుటుంబ సభ్యులు అర్చకత్వం చేస్తూ ఉంటే దాని నుంచి బలవంతంగా, దాని నుంచి దౌర్జన్యంగా వారందరినీ బయటికి తోసేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే రియాక్ట్ గారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అర్జీ పెడితే రియాక్ట్ గారు, ఆఖరికి చేసేది లేక ఫుట్పాత్ మీద నిరాహార దీక్ష చేస్తే ఏ రకంగా ఈ రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థ ఉన్నదో మనకి అర్థమవుతోంది. చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో గోవులు చనిపోయినాయి. ఎవరి యొక్క అసమర్థత, ఎవరి యొక్క చేతకానితనం మూలంగా చనిపోయినాయి? ప్రభుత్వం ఎవరైనా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుందా? గోశాలలు రక్షించలేనటువంటి పరిస్థితి. గో మాంసం ఎగుమతి అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. హిందూ బంధువులారు అందరూ కూడా గుర్తించండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గోవుల్ని వధించి విశాఖపట్నం నుంచి ఇతర దేశాలకి గో మాంసం ఎగుమతి చేస్తూ ఉంటే డిఆర్ఐ వాళ్ళు పట్టుకుంటే, బాపట్ల శాసనసభ్యుడి గుప్తా అని ఒకడి నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఇద్దరి మీద కేసు పెట్టి అదంతా తీసుకెళ్లి భూస్థాపితం చేసేసి మట్టుబాయం చేశారు. గో మాంసం ఎగుమతికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఉండటం సరైనటువంటి విషయమేనా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఇలాగ అనేక విషయాలు ఈరోజు మేము విమర్శించడం కాదు, సంస్కరణలు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంస్కరణలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏ రకంగా త్వరితగతిన తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు చేసుకోవాలి అంటే శ్రీవాణి అని చెప్పని ఒక నూతనమైనటువంటి ఆలోచనతో శ్రీవాణిని ప్రవేశపెట్టాం. శ్రీవాణితో చాలామంది భక్తులు ఒక నూతన పద్ధతిలో అందరూ కూడా దాని మీద విమర్శలు, శ్రీవాణిని రద్దు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా భక్తులందరూ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ఆర్ఐ సెల్ అని ఒకటి పెట్టి వెంకటేశ్వర స్వామి దర్శనాలన్నింటినీ కూడా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళకి ఇచ్చేసేటటువంటి కార్యక్రమం. సామాన్య భక్తులు గేట్ల దగ్గర వందల వేల మంది ఉంటే మీకు కావలసినటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెడితే దర్శనాలు ఇచ్చేసేటటువంటి పరిస్థితి. మా సంస్కరణలో భాగంగా గుడికో గోమాత అని చెప్పని, అలాగే కూలగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూలగొట్టినటువంటి గుడులన్నిటినీ కూడా విజయవాడ నగరంలో కట్టించాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే ప్రారంభించడం జరిగింది. అలాగే నూతనమైనటువంటి పరకామణికి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూడా తీసుకురావడం జరిగింది. భూముల పరిరక్షణకి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి దాతలు ఇచ్చినటువంటి భూముల్ని పరిరక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ధర్మాదాయ దేవాదాయ శాఖ అసలు ఉన్నదా అనే అనుమానం కలుగుతోంది. సనాతన ధర్మం పేరు మీద ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. మేము అడిగినటువంటి డేట్ వైజ్ అడిగినటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎవరో ఒక అతను పదే రాంప్రసాద్ దేవాలయ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఏం చేస్తున్నారు, మీ వ్యవస్థ ఎట్లా తయారైంది, మీ వ్యవస్థ మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. కాబట్టి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆంధ్రప్రదేశ్లో అది 3 కాళ్ళ మీద నడవట్లేదు, అధర్మంగా నడుస్తోంది. కరెంటు పోయినా 4 గంటలు ప్రధాన దేవాలయాల్లో పట్టించుకున్నటువంటి వాడు ఉండడు. చిన్న తిరుపతిలో గోవులు చనిపోయినా పట్టించుకునేటటువంటి వాడు ఉండడు. పైన సింహాచలంలో భక్తులు చనిపోయినా పట్టించుకున్నాడు ఉండడు. అలాగే కాశీనారాయణ క్షేత్రంలో కూలగొట్టినా కూడా అన్నదాన సత్రాలు కానీ గోశాలలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి నివాసాలు ఉండేటటువంటి ఏది కూలగొట్టినా కూడా పట్టించుకునేవాడు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్తా ఉన్నాం.